ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుని ప్రశస్తమైన నామాన్ని మహిమపరుచుకొనుచు ఈ దినమంతటిలో దేవుడు మన జీవితములో చేయనుద్దేశించిన మేలులన్నీ మనము సంపూర్ణముగా స్వతంత్రించుకున్నట్లు ఈ ఉదయకాల సమయము ఆత్మచేత, సత్యము చేత, యథార్థమైన హృదయము చేత దేవాది దేవుణ్ణి మనము మహిమ పరచవలసిందిగా దేవుని నామములో మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆత్మ కలిగి, సత్యము కలిగి, యథార్థమైన హృదయాలు కలిగి దేవాది దేవుణ్ణి మహిమ పరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని తెలియచేస్తూ, మరి మన జీవితంలో దేవుడు ఆయుష్ను, ఆరోగ్యమును పొడిగిస్తున్నందును బట్టి మరి ఆ దేవాది దేవుణ్ణి మహిమపరుచుట, ఆ దేవాది దేవుణ్ణి గొప్ప చేయుట మనకు చాలినైన పని కనుక హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ మనసారా ప్రభుని పాడి కీర్తించుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని తెలియచేస్తూ ప్రైజ్ ద లార్డ్. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం తెలియచేస్తూ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని తెలియచేస్తూ మన ప్రాణ ఆత్మ దేహములను ఆ సజీవుడైన దేవునికి, ఆ యొక్క సర్వాధికారి అయిన దేవునికి మనము స్తుతి తెలియచేద్దాం. మన జీవిత కాలం అంతటిలో ఆయనకు మనసారా మన యొక్క రక్షణ పాత్రను ఎత్తుకొని దేవునికి స్తుతి తెలియచేద్దాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని తెలియచేస్తూ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం యేసయ్యా అని తెలియచేస్తూ మరి హేతువు లేకుండా మనల్ని ప్రేమించిన దేవుడు, మరి వేడుకగా ఈ లోకములో మనల్ని నిలవబెట్టిన దేవుడు, ఈ లోకములో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్న దేవుడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ దేవాది దేవుడు నిన్ను ఇంకను నిన్ను ప్రేమించి నూతనమైన కృపనివ్వబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతి తెలియచేద్దామా? దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని తెలియచేస్తూ హేతువు లేకనే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి స్తోత్రం అని తెలియచేస్తూ
హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై, తలచిన ప్రతిక్షణమునా నూతన కృపనిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ ఎన్నడు నాపై మారదు యేసయ్యా. నీ ప్రేమ మాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. థ్యాంక్ యూ జీసస్. మా జీవితకాలం అంతటిలో ఆధారమైన దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. దేవానికి స్తోత్రం 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 అని తెలియచేస్తూ, పరిశుద్ధుడా మహోన్నతుడైన దేవా, ఈ లోకములో ఎవ్వరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఎదుగో మనల్ని ప్రేమించే దేవుడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తన శాశ్వతమైన ప్రేమ చేత మనల్ని నింపుతూ ఉన్న దేవుడు, మన స్థితిని పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. కనుక ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో కొద్ది నిమిషాలు దేవాది దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతూ ఉండగా మన ప్రాణ ఆత్మ దేహములను దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ, ఈ యొక్క ఉదయకాల సమయము, ఈ యొక్క దినమంతటిలో దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి తన యొక్క వాత్సల్యత చేత నింపునట్లు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్యాన్ని ధ్యానించుకుందాము. నూతన హృదయము మీకిచ్చెదను, నూతనమైన స్వభావము మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతను ప్రభు ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా, వాగ్దాన పూర్ణుడిగా మనమందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నూతన హృదయము నీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు అనుగ్రహిస్తాను అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క వాగ్దానము
నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతనమైన స్వభావము మీకు కలుగ చేస్తాను అని మరి పరిశుద్ధుడు దైవజనుడైన పౌలు గారు తెలియచేస్తారు. శరీర సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు. అయితే దేవునిలో రాకముందు ఈ యొక్క లోక సంబంధమైన శరీర సంబంధమైన మనస్సును మనము ధరించుకొని జీవించి ఉన్నాము. అది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముతో మిళితమై అది నిత్య నరకాగ్నికి మనల్ని చేరనై తీసుకు వెళ్ళనై ఉంటూ ఉండగా, మరి ఆత్మ సంబంధమైన మనస్సు ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము చేత అది నింపబడి దేవుని యొక్క నిత్యత్వము, నిత్య జీవములోనికి మనల్ని నడిపించును అని పరిశుద్ధుడు అయిన పౌలు ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుణ్ణి నమ్ముకుంటున్న మన జీవితము శరీర సంబంధమైన మనసుతో మనము ఉంటూ ఉన్నామా? మరి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మనస్సును మనము ధరించుకొని జీవిస్తూ ఉన్నామా? మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిందిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఒకవేళ శరీర సంబంధమైన మనస్సు నీవు కలిగి ఉంటూ ఉంటే, ఇదిగో నిత్య నరకాగ్ని నీ కొరకు సిద్ధముగా ఉంచున్నదని దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడండి. మరి దేవుణ్ణి నమ్ముకొని మరి కఠినమైన హృదయాలను కలిగి బండలాంటి హృదయముతో ఒకవేళ నీవు ఉంచున్నావేమో, ఇదిగో ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా నీ బండలాంటి హృదయాన్ని వాక్యము ద్వారా దేవుడు బ్రద్దలు కొట్టుతూ నీకు నూతనమైన హృదయాన్ని ఇవ్వాలని, నూతనమైన స్వరూపము నీలో కలుగ చేయాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు నీకు అనుగ్రహిస్తున్న నూతనమైన హృదయాన్ని నీవు సంపూర్ణముగా ధరించుకున్నట్లు, దేవునికి మహిమార్థముగా నీకు దీవెనకరంగా ఈ దినమంతటిలో, నీ జీవితకాలం అంతటిలో తన శాశ్వతమైన ప్రేమను నీవు పొందుకొని నూతనమైన కృపల చేత నీవు నింపబడి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యము లోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమెన్, ఆమెన్. రండి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను వెల్లడిపరిచే దేవుడవు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు, స్తోత్రాలు తెలియచేస్తూ నూతనమైన హృదయము మాకు ఇస్తానని, నూతనమైన స్వభావమును మాకు కలుగ చేస్తానని మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా కలువరి సిలువలో మీరు కార్చిన రక్తము ద్వారా తండ్రి, అయా నన్ను మమ్ములను ప్రభువా మీరు విడిపించి బండలాంటి హృదయాలను, కఠినమైన హృదయాలను, మార్పు లేని హృదయాలను తండ్రి మీరు మార్చినందును బట్టి నీకే స్తోత్రాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ప్రభువా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడలమైన ప్రతి ఒక్కరికి ప్రభువా అయా నీవు నూతనమైన హృదయము అనుగ్రహించినందుకు, మీరు ఇచ్చిన వాగ్దానము కొరకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎవరు ఎలాంటి పరిస్థితుల గుండా ఉంటున్నారో అయా మరి ప్రభువా ప్రతి ఆర్థిక సమస్యలను సర్వశక్తి కలిగిన యేసు నామములో మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనారోగ్య సమస్యలను ప్రభువా నీ రక్తములో కడిగి తండ్రి అయా స్వస్థత మీరు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నెమ్మది లేని, సమాధానం లేని బిడలను అయా కఠినమైన హృదయాలను తండ్రి, బండలాంటి హృదయాలను తండ్రి ప్రభువా మీరు ప్రభువా నూతనమైన హృదయముగా మార్చమని
ప్రార్థన చేస్తూ బిడ్డలు చేస్తున్న పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణం అంతటిలో ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి, ప్రాముఖ్యమైన ఈ యొక్క సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా వాగ్దానము చేసినందును బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ప్రభువా, అయ్యా ఎవడైనను క్రీస్తులో ఉంటే వాడు నూతనమైన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయను అని తండ్రి మీరు తెలియచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలను సంపూర్ణముగా నీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా నీకు నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ, సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయిన నీ ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తూ మనసారా ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన సదాకాలము ఈ యొక్క గ్రూప్లో, ఈ యొక్క ప్రభ వాక్యాన్ని వింటున్న బిడలకు, ప్రభ ప్రాముఖ్యముగా ఈ యొక్క బేతేల్ పరిచర్యలో ప్రభా మరి తండ్రి అయా ఉన్న ప్రతి బిడలను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి, నూతనమైన హృదయముతో నూతనమైన కృపల చేత నింపి సాక్షులుగా నిలవబెట్టి నీ నిత్య రాజ్యము లోనికి ప్రభువు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.